ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి కూడా స్వస్థపరచు దేవుడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అందుకే ఆయన స్వస్థపరుస్తాడు అని మనం నమ్మాలి కదా. ఆయన పైన విశ్వాసం ఉంచినట్లయితే మనము కొన్నిసార్లు ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి బాధపడుతూ మరి కృంగిపోతూ ఉంటాము. అలాంటి సమయంలో దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ దేవుని యొక్క స్వస్థతను గురించి ఆలోచిస్తూ దేవుడు స్వస్థపరుస్తాడు, నేను చావను, సజీవుడనై దేవుని క్రియలు వివరిస్తాను అని కీర్తనకారుడు చెప్పినట్లుగా 118వ కీర్తన 17వ వచనంలో చెప్పినట్లుగా మనం కూడా ధ్యానించినట్లయితే తప్పకుండా స్వస్థత కలుగుతుంది. మరి ఆ కీర్తనకారుడు కూడా చెప్తూ ఉన్నాడు కదా, నేను చావను, యెహోవా క్రియలు సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. అవును, మరణము ఆయనను స్తుతించదు, మన్ను ఆయనను స్తుతించదు. కానీ మనమే సజీవులుగా ఉన్నప్పుడు ఆయనను స్తుతించాలి. మరి మనం ఏం చేయాలి? మనము సజీవులుగా ఉన్నప్పుడే, మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. నేను ఒక సాక్ష్యం విన్నాను. ఒక స్త్రీ చాలా భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉన్నది. ఆమెకి ఎందుకో బ్లడ్ లాస్ అవుతున్నది. ఆ బ్లడ్ లాస్ ఎందుకు అవుతున్నదో తెలియదు. ఆమె అమెరికాలో ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎంతగా పరీక్షించినా అది ఎందుకు లాస్ అవుతున్నది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఎన్నో పరీక్షలు చేశారు, ఏమీ సాధ్యం కాని పరిస్థితి. అయితే ఇంకా ఆమె చనిపోతుంది అని వాళ్ళు డిక్లేర్ చేసి చెప్పారు. అప్పుడు ఆమె వాక్యం చదువుతూ ఉంటుండగా ఈ వాక్యము ఆమెకు తటస్థపడింది. సో ఆమె ఆ వాక్యంను పట్టుకొని చాలా నమ్మకంతో, విశ్వాసంతో ధ్యానించడం మొదలుపెట్టింది. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదనని చెప్తూ ఉండగా ఒక వారం రోజుల లోపలనే ఆమెకు కంప్లీట్గా స్వస్థత కలిగింది. ఆమెకు బ్లడ్ లాస్ అనేది లేకుండా ఆమె స్వస్థత పొందడం జరిగింది. సంపూర్ణంగా స్వస్థత పడి ఆ తర్వాత ఆమె నిజంగానే సాక్షిగా మారింది. అనేకులకు తన సాక్ష్యం చెప్పడం జరిగిందనమాట. ఈ సాక్ష్యం గురించి విన్న తర్వాత మనం కూడా ఇలాగే దేవుని యొక్క వాక్యంను ధ్యానించుకుంటూ దేవుని సన్నిధానంలో మన యొక్క అనారోగ్యంను పెట్టి మనము అది ఒకవేళ మన మరణానికి కారణమవుతుందేమో అన్న భయం మనకున్నట్లయితే ఆయన సన్నిధిలో మనము పోరాడదాం. దేవుడు కృపగలవాడు, స్వస్థపరుస్తాడు.